3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన తలనరికిన కేసులో నిందితుడి A2గా ఉన్న వ్యక్తి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతని మీద రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించుంటే మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ అతను నిందితుడే కాదని మీరు చెప్పదలుచుకుంటే కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయ నిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు? నిందితుడికి డబ్బులు ఇవ్వడం వెనక మీ ఉద్దేశం ఏంటి? ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడి మీద అలవమాలని భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా? ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంత దారుణం జరుగుతుంది.